భారతదేశంలో ఉన్న హమాలీ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, కార్మికులకు అందవలసిన పథకాలు సకాలంలో అందడం లేదని ఏఐటీయూసీ నాయకులు తెలిపారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న హమాలీ కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారని, కార్మికులు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారని, ప్రభుత్వం హమాలీ కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. సమావేశానికి మన ఏఐటీయూసీ సాంబయ్య గారు సివిల్ సప్లై సమాజ్ సదస్సులు జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్ దేవేంద్ర గారు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తెలిపారు. దేశంలో ఉన్న హమాలీ కార్మికులు ఐక్యతతో ఉండి సమస్యల పట్ల పోరాటం చేయాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల్లో భాగంగా ఈ ప్రజా పంపిణీ వ్యవస్థను రద్దు చేసి నగదు బదిలీ తీసుకువస్తామని ఈ ప్రభుత్వాలు దూకుడుగా ప్రయాణిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ ప్రభుత్వం చాప కింద నీరులా వ్యవహరిస్తూ సివిల్ సప్లై కార్పొరేషన్ను రద్దు చేసి దాన్ని వ్యవసాయ శాఖలో విలీనం చేస్తూ కార్మికుల బతుకులతో చెలగాటమాడుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు, రాష్ట్ర కార్యదర్శి విలాస్, ప్రధాన కార్యదర్శి రాములు, ఉపాధ్యక్షులు జి రాజు, ఎస్ దేవేందర్, సాంబన్న, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి 5 కోట్ల మంది హమాలీ కార్మికులు ఈ భారతదేశంలో పనిచేస్తున్నారు. ఈ 5 కోట్ల మంది హమాలీ కార్మికులకు దేశానికి స్వతంత్రం వచ్చిన ఈ 77 సంవత్సరాల తర్వాత కూడా ఒక చట్టం అంటే ఏమి లేదు. ఎక్కడైతే ఇటువంటి మన ఎజెండా ఏఐటీసీ యూనియన్ పెట్టుకున్న తర్వాత మనం చేసినటువంటి పోరాటాలు ఉద్యమాల ఫలితంగా ప్రభుత్వము యజమాన్యాల మెడలు వంచి మనం అనేక చట్టాలను సాధించుకున్నటువంటి చరిత్ర మనది. కానీ అన్ని చోట్ల పోరాటాలు ఉద్యమాలు చేయలేక దోపిడీకి గురవుతున్నారు, ఐక్యంగా ఉండలేరు, యూనియన్లు ఉండలేరు, ఇంకా వాళ్ళు అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో బతుకుతున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం హమాలీలను ఏకం చేసి ఆ దేశవ్యాప్తంగా వచ్చినటువంటి హమాలీల డిమాండ్లను దృష్టిలో పెట్టుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటాలు ఉద్యమాలు చేయడం ద్వారా ఒక సమగ్రమైనటువంటి చట్టం సాధించుకుంటామనేటువంటి ఒక అభిప్రాయంతో మనం ఈ యొక్క ఫెడరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇదే నెల 1 నుంచి 8 దాకా హైదరాబాద్లోని ఇందిరా పార్కు దగ్గర, అదేవిధంగా ఏఐటీసీ ఆఫీసులో పెద్ద ఎత్తున కూడా రిలే నిరాదీక్షలు చేసి ప్రభుత్వానికి మెమోరాండం ఇచ్చినాం. మీరు మీ విధానాన్ని మార్చుకోండి. ఇది కేవలం హమాలీల సమస్య కాదు, ఈ దేశం రాష్ట్ర ప్రజల సమస్య. తిండికి కనీసం తిండి లేనటువంటి వాళ్ళు కిలో రూపాయి బియ్యంతోని. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజా గొంతుకై, ప్రజాజ్యోతి ప్రతి గొంతుక సింహ గర్జనై.